తెలుగు సినిమాతో ప్రపంచ సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాహుబలి 2 విడుదలకు సమయం ఎంతో లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 28న బాహుబలిని విడుదల చేయాలని నిర్మాణాంతర కార్యక్రమాల్ని పరుగులెత్తిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ పాటలు సినిమా మీద అంచనాలు మరింత పెంచుతున్నాయి. దానికి తోడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలని అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బాహుబలికి భయపడి చిన్న పెద్ద సినిమాలు వెనక్కో ముందుకో జరిగిపోయాయి. సరే, అంతా బాగానే ఉంది, కానీ ప్రమోషన్ కార్యక్రమాలే వీక్గా ఉన్నాయని విమర్శకులు అంటున్నారు. బాహుబలి ది బిగినింగ్ విషయంలో అద్భుతమైన ప్రమోషన్ స్ట్రాటజీతో కలెక్షన్ల వర్షం కురిపించి శభాష్ అనిపించుకున్నాడు రాజమౌళి. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరి పుట్టినరోజుకి ఏదో ఒక పోస్టరో, మేకింగ్ వీడియోనో లేక మరొకటో సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించారు. అది మూవీకి బాగా ప్లస్ అయింది. కానీ బాహుబలి 2కి వచ్చేసరికి ఎందుకో జక్కన్న సైలెంట్ అయిపోయాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని గ్రాండ్ గా చేయడం, నటీనటులపై టీజర్ ట్రైలర్ తప్పించి పెద్దగా ప్రమోషన్ చేసింది లేదు. అటు నిర్మాతలు కూడా రాజమౌళి ఉన్నాడు కదా అని చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. అయితే ఇంతటి ఓవర్ కాన్ఫిడెన్స్ అసలుకే మోసం తెస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో తెలియాలంటే ఏప్రిల్ 28 వరకు వెయిట్ చేయాల్సిందే. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.